1964 సంవత్సరంలో ఆ కొయ్య విగ్రహానికి బదులుగా చక్కని రాతి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. ఇప్పుడు మనం దేవాలయంలో చూసినట్టయితే మూల విరాట్టుగా గర్భగుడిలో 2 విగ్రహాలు కనపడతాయి. ఒకటి ఉజ్జయిని మహంకాళి, రెండవది మాణిక్యాలమ్మ. ఈ మాణిక్యాలమ్మ కూడా చక్కని చరిత్ర. ఆలయాన్ని బాగు చేస్తూ అక్కడ చెట్లు చేమలు గుట్టలు అవన్నీ ఉంటే శుభ్రం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక పాడుబడిన బావి, ఆ బావి తవ్వుతూ ఉంటే ఆ బావిలో నుండి అమ్మవారి విగ్రహం కనపడిందిట. ఆ విగ్రహం కోరుకుందిట, నన్ను గర్భగుడిలో ఉజ్జయిని మహంకాళి పక్కన ప్రతిష్టాపన చెయ్యమని. అలా ప్రతిష్టాపన చేసినటువంటి 2 విగ్రహాలు కూడా మనకి గర్భగుడిలో ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి. అప్పటి నుండి ఈ సురిటి అప్పయ్య గారు, ఆ తరువాత వారి వంశం వారు ఈ బోనాల జాతరని నిరాఘాటంగా 200 సంవత్సరాలుగా నడుపుకుంటూ వస్తారు. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కానీ, మాణిక్యాలమ్మవారు కానీ, లేక ఏ గ్రామంలో ఉన్న గ్రామదేవత కానీ, వీళ్ళందరూ 101 మంది గ్రామదేవతలు ఉంటే వీళ్ళందరికీ ఒకే ఒక్క సోదరుడు పోతురాజు అని ఉంటాడు. చాలా ముద్దుగా ఆయన్ని ఈ అక్క చెల్లెళ్ళందరూ ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఆ తమ్ముడి మీద ఉన్న ప్రేమ కొద్దీ రకరకాలైన ఆహారాలు పెడుతూ ఉంటారు, చిరుతిళ్ళు పెడుతూ ఉంటారు. ఈయనేం చేస్తాడు, అక్కలని కాపాడుతూ ఉంటాడు. ఇదే మనకి బోనాల జాతరలో ప్రత్యేకంగా కనపడేటటువంటి అంశం. ఈ బోనాల రోజున మొదటి రోజున ఆహార బళ్ళు పట్టుకెడతారండి. బళ్ళ మీద అందరి ఇళ్లల్లోనూ ఆహారాన్ని తయారు చేసినటువంటివి పెద్ద పెద్ద బళ్ళల్లో, దున్నపోతులు తీసుకెడుతూ ఉన్నటువంటి బళ్ళల్లో ఆహారం అమ్మవారి దగ్గరికి తీసుకెడతారు. దానికి ముందు ఈ పోతరాజు నడుస్తూ ఉంటాడంటే ఈ ఉత్సవానికి అంతా కాపలా కాస్తూ ఉంటాడనమాట. ఈ ఆహారం మీద పెత్తనం కూడా అయిందే. ఇదంతా అయిన తర్వాత ఒకప్పుడైతే బలులు ఇచ్చేవారు. ప్రస్తుతం బలులు ఇవ్వడం అనేది మనకి కనపడడం లేదు. దాన్ని అందరూ నిషేధించడం కూడా జరిగింది. ఈ 2వ రోజున చాలా పెద్దగా రంగం అనేటటువంటి ఉత్సవం ఒకటి జరుగుతుంది. ఈ రంగం అంటే అవివాహితురాలైనటువంటి ఒక స్త్రీని గణాచారిగా నిర్దేశించి ఉంటారు. ఆవిడ్ని చాలా గౌరవ మర్యాదలతో అందరూ చూస్తూ ఉంటారన్నమాట. ఆ అవివాహితురాలైనటువంటి ఆ కన్య ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని ఈ అమ్మవారు ఆవేశిస్తుంది. పచ్చి కుండ మీద నిలబడి 1 సంవత్సరానికి సరిపడిన భవిష్యత్తు చెప్తుంది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ చెప్పేటటువంటి భవిష్యత్తు 100కి 100 పాళ్ళు నిజం అనేటటువంటి విశ్వాసం ఉంది. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి అట్లాగే కనపడుతూ ఉంటుంది ఆషాఢ మాసంలో. ఈ ఉత్సవం ఎన్నిసార్లు జరుగుతుందంటే ఆషాఢ మాసంలో మొట్టమొదటి రోజున గోల్కొండలో జరుగుతుంది. 2వ ఆదివారం నాడు, అంటే ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం నాడు గోల్కొండ. మొదటి రోజంటే ఈ ఆహార బళ్ళు తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగితే, 2వ రోజున అందరూ కలిసి ఊరి చివర ఉండేటటువంటి తోటల్లోకి వెళ్ళి ఉత్సవంగా భోజనాలు వండుకొని తినడం అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ఉంటుంది, వేడుక. అలాగే 2వ ఆదివారం సికింద్రాబాద్లో జరుగుతుంది. 3వ ఆదివారం లాల్ దర్వాజాలోను శాలిబండలోను అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇట్లా 4 ఆదివారాలు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకు ఇట్లా జరుగుతాయంటే మన వాళ్ళు చిన్న మాట చెప్తారు, అమ్మవారు పుట్టింటికి వస్తుంది ఇక్కడ. అందుకే కదండి ఆషాఢ మాసంలో ఆడపిల్లలు పుట్టింటికి రావడం, గోరింటాకులు పెట్టుకోవడం, ఇట్లా వంటివన్నీ మనకి వేడుకలుగా కనపడుతూ ఉంటాయి. పుట్టింటికి వచ్చింది అన్నటువంటి ఉద్దేశంతో వేడుకగా ఈ ఉత్సవాలు జరుపుతారట. మరో రకంగా చూడాలంటే ప్రకృతిలో అప్పుడే వానలు పడుతూ ఉంటాయి. ప్రకృతితో మానవుడు మమేకమయ్యేటటువంటి ఒక అద్భుతమైన వేడుక ఇది. అంతేకాకుండా ఈ ఉత్సవాల్లో ప్రధానంగా మనకు కనపడేది ఏమిటంటే పసుపు, కుంకాలు, వేపాకులు. ఈ 3 కూడా ఏం చేస్తాయి, క్రిమికీటకాదులను రానియ్యవు. వానలు పడుతూ చిత్తడిగా ఉంటుంది. ఆ సమయంలో క్రిమికీటకాదులు వచ్చి అంటురోగాలు వచ్చే అవకాశం ఉంటుంది గనక అవన్నీ రాకుండా ప్రతి ఇంటి ముందు సాక అంటారు ఈ ప్రాంతంలో. కొన్ని ప్రాంతంలో వారు పోయడం అంటారు. వారన్నా సాకన్నా నీళ్లు పోయడమే. బిందెల కొద్దీ నీళ్లు పోసి, అది కూడా పసుపు కలిపినటువంటి నీళ్లు పోసి, ఆ వేపాకులు గుమ్మానికి తోరణాలుగా కట్టి గుమ్మాల్లో కూడా వేపాకులు వేసి, ఇవన్నీ కూడా ఏమిటండి, పసుపన్నా ఒక పక్కనేమో 5వ తనానికి చిహ్నం, శుభానికి చిహ్నం, మరో పక్కన క్రిమిసంహారకం, అలాగే వేపాకులు ఇవన్నీ పోసి ఎటువంటి అనారోగ్యాలు రానటువంటి పరిస్థితిని సంవత్సరానికి సరిపడా మనం జాగ్రత్త పడడం అనేది కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలంలో శరీరానికి పుష్టి కలిగించే ఆహారం తీసుకోవాలి.
ఎక్కువ నూనెలు మొదలైన ఉన్నటువంటి ఆహారం తీసుకోకూడదు. బలంగా ఉండే పప్పులు, అన్నం, మాంసాహారులు అయితే మాంసం బాగా తింటారు. దానికి ప్రతీకగానే ఈ సమయంలో పప్పన్నాలు, పులిహారలు మొదలైనటువంటివన్నీ రాసులుగా పోసి ఎక్కువ తిని బలం తెచ్చుకోండి, తర్వాత పని చేయండి, ఇలా చెప్పేటటువంటి పద్ధతి ఉంది. ఇంకా ఈ రంగంలో ఉన్నటువంటి మాటలు ఎంత వాస్తవం అని నమ్ముతారంటే, ఈ రంగం అనేది సికింద్రాబాద్ మహంకాళి ప్రధానమైంది కనుక ఇక్కడే ప్రధానంగా జరుగుతూ ఉంటుంది మిగిలిన ప్రాంతాల కన్నా. తరువాత ఈ ఉత్సవానికి మహారాష్ట్ర, బీదర్ మొదలైనటువంటి కర్ణాటక మొదలైన ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం, ఈ ఉత్సవం అన్ని మతాల వాళ్ళు చేసుకునే పద్ధతి మనకు కనపడేది పూర్వకాలంలో. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. శాలిబండ, లాల్ దర్వాజా మొదలైన ప్రాంతాలలో ముస్లిం భక్తులు కూడా ఈ శాఖలు పోయడం, బోనాల్లో ఘటం ఎత్తుకుని రావడం ఇవన్నీ చేస్తారట. అంతేకాదండి, చాలా విశేషం ఏమిటంటే ఒక సంవత్సరం ఒక మహమ్మదీయుడే పోతరాజుగా కూడా ఉన్నట్ట. అంటే పోతరాజుగా ఉన్నాడంటే ఆ రోజు అలా వేషం వేసుకు తిరగడం కాదండి. దానికి ముందు కొద్ది కాలంగా ఆ నియమనిష్టలు పాటించాలి. దానికి ఫలితంగానే ఆ పోతరాజుగా ఆ రోజు మాత్రం అతనికి యథేచ్ఛగా అన్ని రకాలు తినడానికి తాగడానికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇది ఒక మత సామరస్యంగానూ ఉంది. అంటే ఆరోగ్య విషయానికి వస్తే గ్రామం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించినట్టయితే ఇక్కడ మతం అనే ప్రసక్తి రాకుండానే ఉంటుంది. కనుక ఈ ఉత్సవాలన్నీ ఆరోగ్య దృష్టితో మత సామరస్యం కలిగించేటట్టుగా, ప్రకృతితో సామరస్యం కలిగించేటట్టుగా అనేకమైనటువంటి దృక్కోణాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. అందువల్లనే తెలంగాణ ప్రాంతంలోనూ ముఖ్యంగా జంట నగరాలలో ఈ బోనాలు పండుగకి అతి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది.